ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మనం సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. సంఘంలో క్షేమాభివృద్ధి కోరుకుంటున్న వారు ఉండాలి అని మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. అవి వాళ్ళు టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్గా లేకపోతే సర్టిఫైడ్గా ఉంటారు అని మనం గడిచిన వారాలు నేర్చుకుంటున్నాం కదా. తిమోతిని బట్టి ఇస్తున్న సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. అతని వంటివాడు ఎవరు లేరని, అతని వంటివాడు ఎవరు లేరని నేర్చుకుంటున్నాం. అదే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం ఇప్పుడు చదవండి. 23వ వచనం నుండి చదవండి. 23, 24, 25. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఎలా పౌలు గారు చెప్తున్నారు చూడండి. అంటే దగ్గర ఉన్న వారందరూ కూడా ఎంత నమ్మకస్తులో చూడండి. దగ్గర ఉన్నవారు కూడా ఎంత నమ్మకస్తులో చూడండి ఒకసారి. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకుంటున్నాను. నేనును శీఘ్రంగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. ఇక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండకపోతే ఇటువంటి మాటలు రాస్తారు చూడండి. అసలు నాకేమవుతుందో చూసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, అప్పట్లో సంఘం చాలా ప్రెషర్ గుండా వెళ్ళేదండి. ఇప్పుడున్నంత ప్లెజర్ గుండా వెళ్ళట్లా సంఘం. అప్పుడు సేవ చాలా కష్టతరంగా ఉండిందండి. వాళ్ళంత కష్టంలోనే అంతగా విస్తరించారు. నేను అంటున్నది కరువు, కష్టము, దిగంబరత్వము ఇవన్నీ కూడా అనుభవించారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులను కనుక ఆలోచించగలిగితే ప్రాణాలు చేతిలో పెట్టుకుని వారు ఆ రోజుల్లో వెళ్ళేవాళ్ళు. ఒక పత్రిక ఒక ఊరిని దాటాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. గ్యారంటీ లేదు పట్టుకుని వెళ్తున్న వ్యక్తి చేరుతాడో లేదో అని. ఇప్పుడున్న రోజులు అలా లేవు కదా. అప్పటికంటే ఇప్పుడు మరి ఎక్కువ జరగాలి కదా. కోత విస్తారంగా ఉంది కదా. పనివారిని కొరకు వేడుకుందాం. హల్లెలూయా.
ఇక చూడండి, పౌలు గారు చెప్తున్న మాటలు చూడండి. మరియు నా సహోదరుడును, జతపని వాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరం నాకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదీతు అనే వాడిని కూడా మీ దగ్గరికి పంపుట అగత్యమని అనుకొంటిని. ఇంతవరకు మనం ఎవరి గురించి చూసాం? తిమోతి గురించి చూసాం. ఇప్పుడు ఎపఫ్రోదీతు గురించి చెప్తున్న సాక్ష్యం. ఎటువంటి మాటలు చెప్తున్నారు చూసారా? నా జత పనివాడు, జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూత. దూత అంటే మెసేజ్ ఇవ్వడానికి, లేకపోతే వర్తమానం అందించడానికి నియమింపబడిన వాడు దూత. మీ దూత అంటే అర్థం వారి నిండు కానీ వారి యొద్దకు కానీ తీసుకుని వెళ్తున్న వాడే ఉన్నారు. నా అవసరం నాకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతు అంటే దైవజనుడుగా పౌలు గారు ఉంటుండగా తన అవసరతల్లో కూడా ఉపచారం చేశాడట. జత పనివాడిగా, తోడి యోధుడుగా, దూతగా అవసరతల్లో ఎలా ఉన్నాడంట? ఉపచరించిన వాడి వలె ఉన్నాడంట. ఒక మంచి జత పని వాడి యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. ఇలా ఉంటే, ఇవన్నీ క్యారెక్టర్స్ ఉంటే మనం ఆ వ్యక్తిని మంచి జత పనివాడిగా చెప్పచ్చు. అయితే తన్ని పంపిద్దాం అనుకున్నాను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. అర్థం, ఒంట్లో బాగలేకుండా అయిపోయాడు. అలా ఉండి కూడా మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడు అని చెప్తూ మళ్ళీ నివారణ గురించి ఒకసారి చూడండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనుకరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కరుణించెను. హల్లెలూయా. మరణం అయిపోతాను అని మరణపు అంచుల దాకా వెళ్ళి ఆ రోగంను అనుభవించిన ఎపఫ్రోదీతు ఇప్పుడు బాగా అయ్యాడట. పౌలు అందు నిమిత్తం చెప్తున్నమాట, దుఃఖము మీద దుఃఖం, దుఃఖము మీద దుఃఖం కలగకుండా దేవుడు దాన్ని కంట్రోల్ చేశారంటున్నారు. ఆమేన్. దీని అంతట్లో మనం అబ్జర్వ్ చేస్తున్నది ఒకరి ఎడల ఒకరికి బాధ్యత, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ. ఈ మొత్తం సెంటెన్సెస్లో మనం ఎక్కడైనా సరే ఆ వ్యక్తికి బాగలేకపోతే బాగుండేది, లేకపోతే ఆ వ్యక్తి ఇలా అయిపోతే బాగుండు, అలా అయిపోతే బాగుండు, ఇలా ఇటువంటివి ఏమన్నా మనం చూసామా అండి? లేదు. ఇందుకే కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి, 28వ వచనం. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తం నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.
నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణంనైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఇది ఆయన రాస్తున్న మాట. ఇప్పుడు గమనిద్దాం. ఇద్దరు వ్యక్తుల్ని పంపిస్తున్నప్పుడు ఆ ఇద్దరు గురించి ఉన్న చక్కటి సాక్ష్యములు మెన్షన్ చేస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఆలోచించు, ఒక వ్యక్తిని చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది? ఒక వ్యక్తిని చూస్తే నీకేం గుర్తొస్తుంది? ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా ఒక నెగిటివే ఉన్నదా? ఒక నెగిటివ్ ఆలోచనే ఉన్నదా? జత పనివాడిగా ఉండి జత పనివాడు కాదు అనిపిస్తుందా? ఈరోజు నిజముగా జత పనివారిగా ఉన్నవారు ఎవరో, జత పనివారిగా కానివారు ఎవరో కనిపెట్టుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది, ఒక్కొక్క పట్టణంనకు అట్టి క్షేమాభివృద్ధి కోరుకుంటున్న జత పనివారు దైవజనులు ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. ఒక్కొక్క సంఘం పట్ల బాధ్యత కలిగి ఒక్కొక్కరు నడవాలని ప్రార్థన చేద్దాం. చావునకు దగ్గరగా ఉన్నా సరే పట్టణాల గురించిన బాధ్యత చూస్తున్నాం, పట్టణాల మీద ఉన్న ఆశను చూస్తున్నాం. ఈ ఉపద్రవం దాటితే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నానని ఒక ఆశను చూస్తున్నాం. ఇలాగే ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. సంఘముల క్షేమాభివృద్ధి కొరకు తండ్రి మీరు చూపిస్తున్న ప్రతి మార్గం బట్టి వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, నాయన అగయా ప్రభువ తండ్రి ప్రభు ఒక గొప్ప సాక్ష్యం తండ్రి పొందుకొని ఉన్నారయ్యా. ఒక జత పని వాడికి తండ్రి ఉండవలసిన ప్రతి క్వాలిఫికేషన్ తండ్రి మీరు చూపిస్తున్నారయ్యా. ఇటు రీతిగా ఉన్నప్పుడు తండ్రి ఒక సంఘమును తండ్రి అభివృద్ధి పరచుటకు తండ్రి నమ్మకస్తులైన తండ్రి ప్రభు ఐసే సహవాసికులు తండ్రి నాయన అయ్యా ప్రభు ఒక సంఘమును ఒక ఊరిని తండ్రి బాగు చేయగాదు నీ తట్టుకు తిరుపులాగున తండ్రి నాయన చేయుటకు ప్రభు ఐసయ్యా తండ్రి నాయన నాయన మీరు ఏ రీతిగా అయితే పని చేయాలి, ఏ రీతిగా అయితే కదలాలో ప్రభు ఒకరి పట్ల ఒకరికి తండ్రి నాయన సహోదర భావంతో తండ్రి నాయన ఏసయ్య భారము కలిగి తండ్రి నాయన ఒకరి కొరకు ఒకరికి ప్రార్థన చేస్తూ తండ్రి నాయన బాగవ్వాలని ప్రభు ఏసయ్య విస్తరించాలని శక్తి నందాలని ప్రభు ఏసయ్య మీరు పలుకుచుండగా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవునయ్యా తండ్రి నాయన అయ్యా ప్రభు అవును తండ్రి అయ్యా ఒక జత పని వారిని కనిపెట్టుకు మా కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఒక వ్యక్తిని చూసి ప్రభు ఒక పాజిటివ్ తండ్రి నన్ను వేసే ఒపీనియన్, ఒక నెగిటివ్ ఒపీనియన్ తండ్రి నన్ను కనిపెట్టకు మీ కృప చూపించండి అయ్యా. జత పని వారకుటకు తండ్రి మీరు ఇచ్చిన ప్రతి క్వాలిఫికేషన్ తండ్రి నాయన ప్రభు వేసే క్రాస్ చెక్ చేసుకుని తండ్రి కలిసి ప్రయాణించుటకు తండ్రి నాయన అయ్యా ప్రభు యేసు రాజా తండ్రి ప్రోత్సహించుకున్నటకు తండ్రి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు తండ్రి నాయన అన్నిటినీ తాలుకొని ప్రభు యేసయ్య తండ్రి ముందుకు వెళ్ళటకు అయ్యా ప్రతి సంఘమునకు తండ్రి నాయన ప్రతి ఒక్క తండ్రి నాయన కాపరికి నాయన ప్రభు ప్రతి విశ్వాసులకు తండ్రి నాయన మీ కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అట్టి సంఘములు తండ్రి నాయన ప్రభు కదులుటకును అయ్యా ఆ సంఘములు విస్తరించుటకును అయ్యా ఆ సంఘముల యొక్క తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మాదిరికరంగా మరొక సంఘమునకు చూపుటకు తండ్రి మీ కృప చూపించమని తండ్రి నాయన అయ్యా ప్రభు ఈ రీతి అయిన సహవాసంలో కదులుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి బలపరిచిన ఆయన అపవాది వారి మధ్య ఎట్టి రీతిగాను తండ్రి ఏ విధముగాను తండ్రి నాయన ఏసయ్య ప్రభు వారి తంత్రములు పని చేయక ప్రతి డోర్ ని క్లోజ్ చేయమని తండ్రి నాయన
నీ చిత్త ప్రకారము ప్రభు యేసయ్య, అయ్యా ప్రభు ఒక సహోదర భావంతో తండ్రి నాయన, అయ్యా ఒక గొప్ప సాక్ష్యము ఒకరి ఎడలో ఒకరు పొందుకొని తండ్రి నాయన యేసయ్య ప్రభు సంఘంలో కదిలినట్లుగా తండ్రి, సంఘంలో తండ్రి నాయన ప్రభు క్రీస్తు నిమిత్తము తండ్రి నాయన యేసయ్య అభివృద్ధి చేయనట్లుగా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి నాయన ప్రభు మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆయన గురించి ఇస్తున్న ఒక సాక్ష్యం కూడా చూడండి. ఒక మాట 30 వచనం 29, 30. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణంనైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను. హల్లెలూయా. నా ఎడల మీ ఉపచర్యలో అంటే మీరు చూపుతున్న, మీరు కలిగి ఉన్న బాధ్యతలో, ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండే పనిలో తన ప్రాణంనైనా లక్ష్య పెట్టకుండా ముందుకు నిలబడిన వ్యక్తి. హల్లెలూయా. ఇదంతా ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి. క్రీస్తు యొక్క పని బట్టి. వారందరికీ ఉన్న భారం ఒక్కటే, సువార్త. యేసుక్రీస్తు పని, ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం ఏంటండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలా. దానిలో భాగంగానే ఒక్కొక్కరు జత పని వారిగా మారుతున్నారు. ఇలా జత పని వారిగా ఉన్నారు అని చెప్తున్న సమయం, లేని వారి గురించి కూడా పౌలు గారు ఎన్నో మార్లు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కదా, కనుక దీంట్లోనే కంటిన్యూ అవుదాం. ఇదే ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, ఒకరి బాధ్యత ఒకరి అబ్సెన్స్లో ఇంకొకరు నిర్వర్తించులాగన ఒకరి ఎడల ఒకరికి బాధ్యత పెరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. అటువంటి వారు ఉందురుగా కానీ ప్రార్థన చేద్దాం. ఇవన్నీ కూడా దైవజనులను కాపాడుకుంటున్న ఒక పరిస్థితులు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా చూడండి, అతడు ఎలా ఉన్నాడట? చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. చెప్పండి, ఘనపరచుడి. ఘనపరచుడి. హల్లెలూయా. ఒక్కొక్కరిని దేనిని బట్టి ఘనపరచాలి? వారి యొక్క పనిని బట్టి, క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం వారికున్న భారమును బట్టి ఘనపరచాలి. వారికున్న డబ్బును బట్టి కాదు, వారికున్న అందమును బట్టి కాదు, ఇతర దేన్ని బట్టి కాదు. తిమోతిని ఎలా చేర్చుకోవాలో చెప్తున్నాడు. ఎపఫ్రొదితుని ఎలా చేర్చుకోవాలో చెప్తున్నాడు. ఎలా ఘనపరచాలో చెప్తున్నారు. చూడండి, ఒకరి ఎడల ఒకరికి ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలో ఇక్కడ పౌలు గారు క్లియర్గా నేర్పిస్తున్నారండి. నాయకులకు ఎటువంటి మర్యాద ఇవ్వాలో నేర్పిస్తున్నారు. ఎలా ఘనపరచాలో నేర్పిస్తున్నారు. ఇది మనుషుల ఎదుట కాదే, ముఖస్తుత కాదే, సంఘములు ఇవి నేర్చుకోవాలండి. ఒకరినొకరు ఘనపరచుకోవడం, హెచ్చించుకోవడం నేర్చుకోవాలి. అసూయలు, కలహాలు ఇవన్నీ లేకుండా తొలగిపోయి ఇంకో లెవెల్లో అలా ఏకాత్మతోనూ ఏక తాత్పర్యంతోనూ కదులుతున్న అనుభవాలండి ఇవి.
నాయకుల మధ్యలో ఇటువంటి అనుబంధం ఉండాలని ప్రార్థన చేద్దామా? సంఘంలో ఉన్నవారి మధ్యలో ఇటువంటి అనుభవాలు ఉండాలని ప్రార్థన చేద్దామా? ఎవరిని గణపరచాలో ఎవరిని అక్కర్లేదో మనకు తెలియాలని ప్రార్థన చేద్దామా? దేమా వంటి వారిని ఎలా చూడాలి, దియోత్రెఫే వంటి వారిని ఎలా చూడాలి అనే వాళ్ళ క్రియల్ని బట్టి వారిని ఘనపరచమని చెప్తున్నారు. నువ్వు దేన్ని బట్టి ఘనపరుస్తున్నావు ప్రశ్నించుకుందాం. సంఘంలన్నిటి గురించి బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క సంఘం నిమిత్తం ప్రార్థన చేద్దాం. కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం. పట్టణంలో గుర్తుంచుకోండి, ఒక 10 మంది నీతిమంతులు ఉండి ఆ పట్టణం కాపాడబడుతుంది కదా. ఆ బేసిక్ యూనిట్ అదైనా ఫుల్ఫిల్ అవ్వాలి. అలాగని 10 మంది కోసం ప్రార్థన చేయమని నేను చెప్పట్లా, కానీ కనీసం నిజముగా రిపెంట్ అయ్యి ఆయనలో కనిపెట్టుకుంటున్నవారు అట్లీస్ట్ 10 మంది ఉంటే కాపాడుతానని చెప్పి ఆనాడు అబ్రహాంతో మాట ఇచ్చారు. ఒక్క వ్యక్తి తయారవడం ఎంత కష్టం తెలుసా? భూమంతా జలప్రలయం అవుతున్నప్పుడు నీతిమంతుడై ఒక్క వ్యక్తేనండి కనబడింది, నోవాహు. ఒక్క వ్యక్తే. తనని బట్టి తన కుటుంబం రక్షింపబడిన ఒక్క వ్యక్తే కనబడ్డాడు. ఆ రేషియో చూడండి. ఇప్పుడు ఒక పట్టణంలో 10 మంది దొరకడం ఎంత కష్టం. ఆయన అనేకులు లెక్కలేనంత మంది ఆయనలోనికి వచ్చుదురుగాక అని ప్రార్థన చేద్దాం. అనేక నాయకులు ఇటువంటి ఏకాత్మతోనూ ఏకతాత్పర్యంతోనూ కదులువారిగా ఒకరి ఎడల ఒకరు చెడ్డ మాటలు చెప్పుకోవడం కాదు, కలహపు మాటలు చెప్పుకోవడం కాదు, ఒక దైవజనుడి మీద ఇంకొక దైవజనుడు ఇష్టం వచ్చినట్టు నిందలు మోపి మాట్లాడడం కాదు. ఆ అనుభవాలన్నీ కూడా ఇదిగో దేవుని సంఘంలో ఉండవలసినవి కాదండి. నిజంగా ఎవరిని ఘనపరచాలో వారిని ఘనపరుస్తూ, ఏది శ్రేష్టమైన పనో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న అనుభవాలు కావాలని ప్రార్థన చేద్దాం. మనం చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా సమాధానంను కోస్తుందని నమ్మి ప్రార్థనలు చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అక్క ఏ పాయింట్ ఇస్తే ఆ పాయింట్లో ప్రార్థన చేయడానికి